సార్ మనం జనరల్గా మెనిస్కల్ టేర్స్ అని వింటూ ఉంటాం సార్, అట్లనే బకెట్ హ్యాండిల్ టేర్ అని వింటూ ఉంటాం. ఇది దానికి ఎందుకు వస్తుంది సార్? దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఈ మెనిస్కస్ అనేది మనం చూస్తే ఇది థై బోన్, ఇది లెగ్ బోన్. ఈ రెండింటి మధ్యలో ఈ డిస్క్స్ లాగా ఉంటాయి. ఈ మెనిస్కస్ అన్నది షాక్ అబ్జార్బర్. మనము ఎప్పుడైనా ఇలా పైన ప్రెషర్ పడుతుంటే ఈ కార్టిలేజ్ దెబ్బతినొద్దు అని చెప్పేసి మనకి ఈ స్ట్రక్చర్ ఉంది మెనిస్కస్ అన్నది. సో మెనిస్కస్ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. దీనికి ఏ డ్యామేజ్ అయినా కానీ కార్టిలేజ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది, దాంతో అరుగుదల అన్నది తొందరగా వస్తుంది. సో మెనిస్కస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మెనిస్కల్ టేర్స్ కామన్గా చూస్తే ఇంజురీస్ తోటి వస్తుంది. స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ కానివ్వండి, లేకపోతే రోడ్ ట్రాక్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే చిన్న డ్యాన్స్ చేసేటప్పుడు కాళ్ళు ట్విస్ట్ అవడంతో కూడా మెనిస్కల్ ఇంజురీ వచ్చేస్తుంది. సో ఈ మధ్యకాలంలో మనం చూసే చాలామంది యాక్టివ్ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా యాక్టివ్ అయిపోయింది ఈ మధ్యకాలం, ముందులాగా ప్యాసివ్ కాదు. వాళ్ళల్లో ఈ మెనిస్కల్ ఇంజురీస్ చాలా కామన్గా వస్తాయి. బకెట్ హ్యాండిల్ టేర్ బకెట్ హ్యాండిల్ టేర్ అంటే ఏంటంటే, మన బకెట్ యొక్క హ్యాండిల్ ఎట్లుంటుందో ఈ మెనిస్కస్ కూడా టేర్ అయిపోయి అలా తయారవుతుంది. ఇక్కడ ఇలా ఫిక్స్డ్గా ఉండాల్సిన మెనిస్కస్ కంప్లీట్గా కట్ అయిపోయి అడ్డం వచ్చేస్తుంది, ఓ బకెట్ హ్యాండిల్ లాగా తయారవుతుంది. అందుకనే దాన్ని బకెట్ హ్యాండిల్ టేర్ అంటారు. ఈ బకెట్ హ్యాండిల్ టేర్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ టేర్ వచ్చేసి ఈ రెండు బోన్స్ మధ్యలో కూర్చుంటుంది. దాంతో ఏమవుతుంది, ఈ టేర్ మధ్యలో కూర్చునేసరికి మోకాళ్ళు మడవడానికి చెప్పడానికి రాదు, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో ఇది ఇంకా ఈ పరిస్థితుల్లో సర్జరీ చాలా అవసరం. దీంట్లో మనం సర్జరీ డిలే చేయలేం, అన్అవాయిడబుల్. ఇంకా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ దీనికి ఆర్థ్రోస్కోపీ ద్వారా ఉంటుంది. ఆర్థ్రోస్కోపీ అంటే మళ్ళీ మోకాళ్ళల్లో కెమెరా వేసి చేసే సర్జరీ. ఇది మోకాళ్ళల్లో కెమెరా వేసి చూసి, టేర్ చిన్నదనుకోండి ఆ పార్ట్ మెనిస్కస్ తీసేస్తాం, ఒక చిన్న పార్ట్ ఉంటుంది, దాంతో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, తేడా ఏమి ఉండదు. అదే పెద్ద టేర్ బకెట్ హ్యాండిల్ టేర్ అనుకోండి, దాని ప్లేస్లో కూర్చోబెట్టించేసి దాన్ని రిపేర్ చేస్తాం. అయితే బకెట్ హ్యాండిల్ ఇది మొత్తం ఆర్థ్రోస్కోపీ ద్వారా అవుతుంది. ఆర్థ్రోస్కోపీ ద్వారా నీడిల్స్ అవి పెట్టి లోపల కుట్లేస్తాం. అది ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.